నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ప్రజెంట్ మనం బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడున్న వీసా గణపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇందులో భాగంగా 3 రోజులు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏదైతే 23, 24, 25 ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా మనతో పాటు చాలామంది పూజారులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి బ్రహ్మోత్సవాల విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు చోడవరపు శివశర్మ. మేము విజయవాడ నుంచి వచ్చాం. ముందుగా ప్రైమ్ 9 న్యూస్ సభ్యులందరికీ కూడా నమస్కారం. శ్యామ్లాల్ పేటలో వేంచేసి ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయం చాలా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ ఈ కమిటీ సభ్యులందరూ కూడా మాచే నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవం ఇది 8వ సంవత్సర వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం అనగా మనకి జన్మదినాలు మనకి ఏ రకంగా వస్తాయో ఈ వార్షికోత్సవం అనేది స్వామివారికి ఒక పుట్టినరోజు వేడుక లాంటిది. ఈ వేడుకని 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మొట్టమొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, సర్వతో భద్రమండల దేవత ఆవాహన, అలాగే ప్రతినిత్యము కూడా సహస్రమోదక లక్ష్మీ గణపతి హోమము 1000 ఉండ్రాళ్లతో మహాగణపతి విజయ గణపతికి ఆ బింబానికి ఆ మూర్తికి చైతన్యం చక్కటి రూపం కలగడానికి 1000 ఉండ్రాళ్లతో హోమం చేయడం జరిగింది. అలాగే 32 గణపతుల హోమాలు ఇక్కడ చేయడం జరిగింది. మరొక విశిష్టత ఏమిటంటే మనం ఎక్కడ ఏ దేవాలయాల్లో చూసినా కూడా పంచామృత అభిషేకాలే చేస్తారు. అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో. కానీ ఇక్కడ విశేషంగా కమిటీ వారు సహస్ర నారికేళాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు స్వామివారికి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ స్వామివారికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే 3 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి కదా, మరి బ్రహ్మోత్సవాలకు విశిష్టత ఏంటి అసలు? ఈ బ్రహ్మోత్సవాల విశిష్టతే చెప్పాం కదమ్మా. మనం పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఒక రోజున పుట్టినరోజు వేడుక ఏ రకంగా అయితే జరుపుకుంటామో, మన వినాయకుడిని ఏ రోజైతే ప్రతిష్టాపన చేసుకుంటామో ఆలయ ప్రతిష్ట, ఆ రోజున వార్షికోత్సవాన్ని మనం వైదిక అంటే లౌకిక భాషలో పుట్టినరోజు వేడుక, సంస్కృతిక భాషలో వార్షికోత్సవం అని అంటారు. ఇది ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేసి 8వ సంవత్సరము 8వ వార్షికోత్సవం ఇక్కడ జరుగుతోంది. చాలా ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీ పేరు, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు పురాణం పృథ్వీ శర్మ. మేమందరం కలిసే వచ్చాం విజయవాడ నుంచి. స్వామివారి కార్యక్రమంలో భాగముగా ఈ 3 రోజులు కూడాను ఎంతో వైభవపేతంగా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించినటువంటి ఈ విజయ గణపతి దేవాలయ వార్షిక మహోత్సవంలో అనేక విధాలుగా స్వామివారికి ఎన్నో అర్చనా విధాలు, పూజలన్నీ కూడా జరిగాయి. దాంట్లో స్వామికి ఎక్కడా చూడనట్లుగా, అంటే ఎవరు కూడాను మనం కావాలి అనుకుంటే చేసేవి కాదు, ఆయన చేయించుకోవాలి అనుకుంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఎన్నో రకాల గణపతి హోమాల్లో కూడా ఎవరికీ తెలియనటువంటి విధంగా చాలా రకాల హోమాలు ఉన్నాయి. ఆ హోమాలన్నీ కూడాను జరగడం జరిగింది. అలానే ఇందాక మా అన్నయ్య గారు అన్నట్లుగా 1000 కొబ్బరి బోండాలతో స్వామివారికి అభిషేకం. అది మనం చేయాలనుకుంటే చేసేది కాదు, అలా చేయాలనే ఆలోచన కూడా అందరికీ రాదు. స్వామివారు ఆ విధంగా చేయించుకోవాలనుకున్నారు. తద్వారా భక్తుల ఇక్కడ కమిటీ మెంబర్స్ సహాయ సహకారముల చేత మన అర్చక స్వామివారు మోత్కూరు శ్రీధర్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడాను జరిగాయి. మరి కొద్దిసేపట్లో స్వామివారికి మహాపూర్ణాహుతి ఎంతో వైభవపేతంగా స్వామికి ఇష్టమైనటువంటి మంగళ ద్రవ్యాలన్నీ కూడాను ఆ యొక్క యజ్ఞేశ్వరుడికి సమర్పించి మహాపూర్ణాహుతి కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్నది. మరైతే ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా చాలా 3 రోజుల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. మరి ఇవన్నీ నిర్వహించాలంటే ఖచ్చితంగా ఆలయ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వారి సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. జై గణేష్, జై జై గణేష్, జై విజయ గణపతి ఆయన. ఈ స్వామివారి శ్యామ్లాల్ బిల్డింగ్
లో శ్రీ విజయ గణపతి ఆలయం ఉన్నది. ఇందులో ఇప్పుడు మేము అష్టమ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. స్వామివారు ఇక్కడ సుమారు 40-50 ఏళ్ళ నుంచి మా పూర్వీకుల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పి మాకు తెలుసు. మాకున్న తెలివితేటలు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారిది చిన్న ఆలయం ఉండే, దాన్ని పూజలు చేస్తూ మేము పునర్నిర్మాణం చేశాము ఒక 30 ఇయర్స్ కింద. దాని తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేశాము స్వామివారిది. మహాబలిపురం నుంచి ఎక్కడైతే కృష్ణశిలలో విగ్రహాలు ఉందో అక్కడి నుంచి స్పెషలైజ్గా స్వామివారి రూపాన్ని అక్కడ అలంకరించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశాము. ఆ ప్రతిష్ఠ చేసిన ఏదైతే దినం ఉందో అది మా వేద పండితులు పూజారులు గారు అది బ్రహ్మోత్సవంగా నిర్ణయించి స్వామివారి పుట్టినరోజులాగా స్వామివారి ఏ మూల నక్షత్రాలు అయితే మేము ప్రతిష్ఠించామో మూల నక్షత్రం ప్రకారంగా ఇక్కడ స్వామివారి ఉత్సవాలు మేము జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవ ఉత్సవాలకు మాకు రాజపోషకులు చాలామంది, ఎగ్జాంపుల్ పవన్ కుమార్ గారు, సురేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి పటేల్ గారు, ఇంకా శ్రీనివాస్ బిల్డర్ గారు, విజయ్ గారు, చాలామంది పేరున చాలామంది ఉన్నారు. అందరు కృతజ్ఞతలు. వారు మరియు మా శ్రీధర్ శర్మ గారు ముఖ్యంగా ఈ ఆలయము పునర్నిర్మాణం చేసేట్లో ఈ ఆలయాన్ని మళ్ళీ ఇంత అభివృద్ధి చెందడంలో ఆయన కృషి చాలా ఉంది. ఆయన ఎక్కడైతే పూజలు చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ ఆలయంకే కాదు ఇక్కడ ఉన్న స్థలానికి కూడా శక్తి ఆహ్వానించింది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇక్కడ గణపతి ఆలయం నిర్మాణించాక ఇక్కడ ఉన్నవని రాజకీయ వ్యక్తులే కానివ్వండి, వ్యాపార వ్యక్తులే కానివ్వండి, ఇక్కడ స్థానికంగా మా కాలనీ బస్తీ వాసులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా దినదిన అభివృద్ధి చెందారండి. వినాయకుని ఆలయము ప్రతిష్ట అయ్యి పునర్నిర్మాణం అయ్యాక శ్రీధర్ శర్మ గారు వచ్చాక మేము పది కూడా ఆలయం నిర్మాణము, ఆలయంలో కొత్త నిర్మాణాలు కానీ కొత్త ఇవన్నీ జరగాలని మేము కోరుకుంటున్నాము. ఆ శ్రీధర్ శర్మ వారి ఆధ్వర్యంలో ఇంకా ఆలయాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఆలయంలో అతి త్వరలో ఇంకోటి ఉత్తరద్వారం కూడా కృష్ణశిలలో ఉత్తరద్వారం కూడా నిర్మాణించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విజేసి మా వేడ పండితులు విజయవాడ అక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరికీ మా కమిటీ తరఫు నుంచి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఇట్లా అందరూ వాళ్ళు వేద పండితులు అయితే పూజ చేశారో చాలామంది వచ్చి మాకు చెప్పిపోతున్నారు, అరే ఎక్కడికని అయ్యగారులు వచ్చారు, వాళ్ళు శివ స్వర్గం నుంచి వచ్చి వాళ్ళు పూజ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు చేసే పూజలు వేద మంత్రాలు వాళ్ళు విని ఆనందపడిపోతున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ రాకున్నా కానీ పరోక్షంగా వాళ్ళు ఈ పూజల ఉండి వాళ్ళు ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదం పొందినట్టు అని వాళ్ళు మాకు తెలియజేశారు. వారికి మా పూజారి వారులకు అందరికీ మా కమిటీ తరఫు నుంచి మా యావత్ శ్యామ్లాల్ బిల్డింగ్ బస్తీ తరఫు నుంచి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాము. జై గణేష్, జై జై గణేష్. మోత్కూరి శ్రీధర్ శర్మ గురూజీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనతో పాటు గురువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి బ్రహ్మోత్సవాల విశిష్టత అలాగే మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇది శ్యామ్లాల్ బిల్డింగ్ విజయ గణపతి ఆలయం, బేగంపేట కిందికి వస్తుంది శ్యామ్లాల్ బిల్డింగ్. విజయ గణపతి ఆలయంలో మనం ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలను నిర్వర్తించుకుంటాం. పూర్వం ఈ యొక్క మందిరం శిథిలా వ్యవస్థలో ఉండేది. నేను 2002లో సుమారుగా 2002 ఆ ప్రాంతంలో వచ్చి దీన్ని పునరుద్ధరణ చేస్తూ వచ్చాం. ముఖ్యంగా పూర్తి పునరుద్ధరణ గత 8 సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలను మేము ప్రారంభిస్తూ వచ్చాం. గత 8 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా నగరంలో మొట్టమొదటిసారిగా చిన్న దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరపడం అనేది విశేషం. అది మన గుడి నుంచే ప్రారంభమైంది. దీని తర్వాతనే చాలా పలు దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుపుతూ వస్తున్నారు. చాలామంది అడగడం ఏంటంటే, బ్రహ్మోత్సవాలు పుణ్యక్షేత్రాల్లో జరుపుతారు కదా, చిన్న తరహా దేవాలయాల్లో మేము ఎక్కడ వినలేదండి, పంతులు గారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు ఏంటి అని అడిగితే అది అలా కాదండి. క్షేత్రంలో జరిగే విధానం వేరు. అయితే క్షేత్రంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి బ్రహ్మోత్సవాలు. కానీ దేవాలయాల్లో, చిన్న తరహా దేవాలయాల్లో జరగడానికి కారణం ఏంటంటే స్వామివారి యొక్క స్మరణ చేసుకోవడం. బ్రహ్మోత్సవం అంటే ఏంది? స్వామివారిని ఈ సంవత్సరం వరకు మేము నిలబెంచుకొని ఈ సంవత్సరం అయింది అని చెప్పడం. మీ భాషలో చెప్పాలంటే ఆంగ్లంలో జన్మదినం, బర్త్ డేటు అంటారు కదా, అలా. అయితే ఈ జన్మదినోత్సవాన్నే బ్రహ్మోత్సవంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవం ఎందుకు అనబడుతుంది అంటే, సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన్ను సాక్షిగా పెట్టి అతిభద్ర మంటపాన్ని ఏర్పాటు చేసి మరి హోమయాగాలన్నీ కూడా చేస్తాం. స్వామి సంబంధించినటువంటి యాగాలు ఉంటాయి. చాలా శక్తివంతమైనటువంటి యొక్క మూలామంత్రాలు ఉంటాయి. ఈ మూలామంత్రాలు ఆద్యంతో హోమజ్యుతి చేయడం వల్ల
విగ్రహంలో చైతన్యం వస్తుంది. విగ్రహం ప్రతిష్ఠించక ముందుకు అది ఒక స్టోన్లా, ఓ బండలానే ఉంటుంది. దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత వైభవం సంతరించుకుంటుంది. నీరసంగా ఉన్నటువంటి యొక్క స్టోను అతి బలవంతమవుతుంది. ఆ లోకంలో ఉన్నటువంటి కైలాసంలో ఉన్నటువంటి గణపతి ఈ లోకానికి దిగి రావడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసే సంచికే బ్రహ్మోత్సవం. కాబట్టి అలా స్వామివారిని అలా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు మేము 8 సంవత్సరాలుగా అతి వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతుంది. చివరి రోజు నాడు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ 5,000 మందిని దాదాపుగా మేము 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవానికి సంబంధించినటువంటి పండితులను కాస్త మేము దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ శ్రమ కోర్చి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు అకామిడేషన్తో సహా ఉచిత గౌరవంగా ఏర్పాటు చేసేటటువంటి కానుకలు వాళ్ళకి ఏర్పాటు చేస్తూ అలా పిలిపించి వాళ్ళతో ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాం. వచ్చినటువంటి పండితులు అంటే సామాన్య పండితులు కాదు, అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవధానులు, గణాపాట్లు, మరి పూర్తిగా పూర్ణ వేదాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులు. చతుర్వేద పండితులు అంటారు కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇలా చతుర్వేద పాండిత్యాన్ని చేసుకున్నటువంటి పండితులను పిలిపించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. ఈ విజయ గణపతికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటంటే విదేశాలకు వెళ్ళేటటువంటి పిల్లలు, స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటారుగా, ఇక్కడ దండం పెట్టుకున్నంత మాత్రాన్నే 3 ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన్నే తను వచ్చి అర్చన చేసుకుంటే వెంటనే అతనికి వీసా దొరుకుతుంది. కాబట్టి వీసా గణపతి అనేటటువంటి అంశం కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ స్వామి అనేకమైనటువంటి సమస్యలను, అనేకమైనటువంటి కష్టాలను, వారికి ఉన్నటువంటి బాధలను తొలగించడానికి మార్గాన్ని ఏర్పాటు చేసేదే విజయ గణపతి. విజయం అన్నిటా విజయం. వివాహ విషయంలో విజయం, సాధారణంగా బ్రతుకుదెరువు గమ్యంలో ముందుకెళ్ళడం కోసం విజయం, ఒక విద్యార్థి పరీక్ష యందు ఉత్తీర్ణత పొందడానికి విజయం, ఎవరైనా ఎన్నికల్లో నిలబడితే జయమును గెలిపించడానికి విజయం. ప్రతి ఒక్క విజయము మన గుడి ద్వారా జరుగుతుంది. అందుకే చాలా దూరం నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. అలాగే వారు అనేక బాధలతో, అనేక ఇబ్బందులతో వస్తూ ఉంటారు. సాక్షిగా నేనే వాళ్ళ యొక్క సమస్యలను చూరగొంటూ వాళ్ళ యొక్క ఎప్పటికప్పుడు వాళ్లకు పూజలను నర్పిస్తూ ఈ పద్ధతిలో చేయాలి అని చెప్పగానే వెంటనే వాళ్లకు విజయవంతం అవ్వడం అనేది జరిగింది. అలానే ఈ గుడి అభివృద్ధిలోకి వచ్చింది. అంటే ఇదంతా కూడా ఎవరి యొక్క చైతన్యం? విజయ గణపతి యొక్క చైతన్యం. ఈ స్థలానికి ఒక పవిత్రమైనటువంటి స్థానం కలిగింది. స్వామివారు ఈ స్థలంలో నిలబడ్డారు కాబట్టి, ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇంత విజయవంతంగా చేయగలుగుతున్నాం. ప్రతి వాళ్ళు చేస్తారు, కానీ దానికి సాధక బాధకాలు ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి. మేము అలాంటి ఇబ్బందులు పడమండి. ఇక్కడ ఇలా అనుకోగానే అలా భక్తులు, దాతలు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మేము ఇలా ఉందండి, ఇలా మేము బ్రహ్మోత్సవాలు చేయాలి, దీనికి తగ్గ ఖర్చులు కావాలంటే మేమున్నాం స్వామి అంటే మేమున్నాం స్వామి అలా ముందుకొచ్చి వాళ్ళ ద్వారా మమ్మల్ని ముందు నెడుతూ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఇది భక్తుల విజయం అండి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా భక్తుల ద్వారా సేకరించే, భక్తుల ద్వారానే జరుగుతూ వస్తుందండి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను మేము 3 రోజులు ఎన్నుకుంటాం. 3 రోజులు కూడా మొదటి రోజు స్వామివారి యొక్క, మీకు ఇంతకుముందుకు పండితుడు చెప్పే ఉంటాడు పూజా విశేషాల గురించి, అవన్నీ కూడా చేస్తూ చివరిన ఈ యొక్క మహాపూర్ణావతిని ఏర్పాటు ఇందాకనే జరిగిందండి మహాపూర్ణావతి. అది అయిన వెంటనే అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేస్తాము. దీంతో ఈ యొక్క వేడుక ముగుస్తూ ఉందండి. ఇదండి. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు బ్రహ్మోత్సవాల విశిష్టత, అలాగే ఈ ఆలయంకున్న ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. నిజంగానే చాలామంది చెప్తున్నారు ఇక్కడున్న గణేశుడికి వీసా గణపతి అనే పేరు నిజంగానే ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, వీసా కోసం బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ గణపయ్య వీసాని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి, సో ఇంకా చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. యాంటిల్ అండ్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.